ట్రైలర్ ఎట్లుంది? టీవీలో చూస్తున్న మీ అందరికి కూడా అడుగుతున్నా, ట్రైలర్ ఎట్లుంది? ట్రైలర్ చూడకపోతే చూడండి, గట్టిగా కొడుతున్నాం. థ్యాంక్స్ లాట్. సో నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా, ఏం అనుకోకండి. ఫస్ట్ నా టీం గురించి నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, సెవెన్ హిల్స్ సతీష్ అన్న, ఫస్ట్ సెవెన్ హిల్స్ సతీష్ అన్న గురించి చెప్పాలి. నేను ఒక సినిమా చేసి, ఆకాశ వీధుల్లో అనే సినిమా చేసి, లైక్ ఇదే స్టేజ్ మీద ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన పిలిచినప్పుడు ఆయన అనుకోకుండా ఒక మాట అన్నారు, అంటే నా నెక్స్ట్ సినిమా హీరో గౌతమే అని చెప్పేసి. సో ఆయన నేచర్ని, దేవుడిని ఎంత నమ్ముతారంటే అదే నిజమైంది. దాని తర్వాత సెవెన్ హిల్స్ సతీష్ అన్నకి చెప్పంగానే స్టోరీ, సో ఆయన వెంటనే ఇమీడియట్లీ ఓకే చేసి, లైక్ విత్ ఇన్ 15 to 20 days ఆఫ్ టైంలో, ఆయనకు చెప్పిన స్టోరీ చెప్పిన 20 daysలో మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేసినాం. అప్పుడు నాకు బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ సీజన్ 7 లేదు, బిగ్ బాస్ సీజన్ 8 లేదు, ఎవరికి తెలియదు. సో అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ నమ్మి, ఆయన చూసి అంటే ఏదో కంటెంట్ ఉంది ఈ అబ్బాయిలో, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పేసి నమ్మి ఆయన ఇచ్చినందుకు, సో సెవెన్ హిల్స్ సతీష్ అన్న థ్యాంక్స్ లాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే, సోలో బాయ్ అంటే ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పలేదు. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సోలో బాయ్ ఏంటి అని. మన జీవితంలో మనము చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు 100లో 99 మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకు ఇంతే, మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు. కానీ 100లో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా, మళ్ళీ లేచి నిలబడతా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా, మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ ముందుకు వెళ్తా, కష్టం రాని దీనమ్మ ఏదైనా రాని అని ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ మా అమ్మ నాన్న నాకు నేర్పించిండ్రు. చిన్నప్పుడు మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు అంటే అప్పుల బాధలు ఉండేవి, దాని తర్వాత శాలరీ సరిపోకపోయేది, దాని తర్వాత చాలా అంటే లైక్ మా ఫాదర్ ఎట్లా అంటే కనిపించిన ప్రతి ఒక్కరికి అంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి, మన సైడ్ నుంచి ఏదో ఒక సపోర్ట్ చేయాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి నేను ఆయనలో ఒక వ్యక్తిత్వాన్ని చూసిన. హీ ఈజ్ ద సోలో బాయ్ ఫర్ మీ. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని